హలో సుశాంత్. ఈ సుశాంత్ నీ మనసులోకి చాలా లోతులోకి వెళ్ళిపోయినట్టున్నాడు. అందుకే నీకు ఎవరు ఫోన్ చేసినా వాడే ఫోన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరు మీరు? నీకున్న అందానికి ఫ్యాన్ని. జస్ట్ షట్ అప్ అండ్ టెల్ మీ హూ ఆర్ యూ. ఇంకా నా ఫొటోస్ నీ దగ్గరికి ఎలా వచ్చాయి? నీ ఫొటోస్ నా దగ్గరికి ఎలా వచ్చాయని తెలుసుకుని నువ్వేం చేస్తావే? ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సిందే ఇవి నీ మొగుడి దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందనేది మాత్రమే. నీకేం కావాలి? పెద్దగా ఏమక్కర్లేదు, కాకపోతే అదే ప్రేమ కావాలి, నీ రంగు మొగుడికి ఇచ్చేది. ఈ ఆలోచన నీ మనసులోంచి తుడిచేయి. ఫొటోస్ చూపించి నన్ను యూజ్ చేసుకోవచ్చు అని. మర్యాదగా మాట్లాడకుండా నా ఫొటోస్ అన్ని నీ ఫోన్ నుంచి డిలీట్ చేసేసాయి. లేకపోతే బ్లాక్మెయిలింగ్ కేసులో నిన్ను జైలుకి పంపిస్తాను. అర్థమైందా? బెదిరిస్తున్నావా ఏంటి నన్నే? అయితే ఈ ఫొటోస్ ని నీ ప్రేమని దక్కించుకున్న తర్వాతే నేను డిలీట్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, నీ అర్థం లేని బెదిరింపులకంతా నేను భయపడను. The person you're trying to call is not answering. Please try again later. ఇంత రాత్రిపూట బయట ఏం చేస్తున్నావు? ఏమీ లేదు, నిద్ర రావట్లేదు, అదే వాకింగ్కి వెళ్దామని. పద మనం వెళ్ళి పడుకుందాం. నాకు పదే పదే ఫోన్ చేసి నన్ను విసిగించడం ఆపుతావా? అర్థమైందా? స్వీట్ హార్ట్, నేను కాల్ చేయాలనుకోలేదే, కానీ ఇప్పుడు నీ కాపురం కూలిపోబోతోంది కాబట్టి ఆ విషయం గురించి ముందే చెప్దామని కాల్ చేశానంతే. నువ్వేం మాట్లాడుతున్నావు? అంటే నేను మీ ఇంటికి ఒక కొరియర్ పంపించాను. ఆ కొరియర్లో నీది నీ రంకు మొగుడిది జ్ఞాపకాలున్నాయి. కర్మకాలి నీ మొగుడు చూసాడనుకో ఏమవుతుంది? ఒక్కసారి ఆలోచించుకో బేబీ, ఓకే? థ్యాంక్ యూ. ఓకే సార్. ఎవరు పంపించుంటారు? అది ఈ కొరియర్ నాది. కానీ దాని మీద నా పేరు రాసుందే. యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఉంది కదా, తను ఫ్యామిలీతో అవుట్ ఆఫ్ సిటీకి వెళ్ళింది. సో తను ఈ కొరియర్ మన అడ్రస్కే రప్పించింది. నేను తనకిచ్చేస్తాను. సరే, నువ్వు ఎందుకంతా భయపడుతున్నావు? నేనేం భయపడలేదు. నేను నీ కాఫీ తీసుకొస్తాను, సరేనా? నువ్వు ఇదంతా చేసి ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు? ఏం లేదు, నీ ప్రేమని దక్కించుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తానని చూపిస్తున్నానంతే. ఒకవేళ ఇదంతా నువ్వు సుశాంత్ చెప్పి చేస్తున్నావా ఏంటి? ఒక ప్రేమికుడు తన ప్రేమికురాల్ని ఇంకొకటితో ఎలా షేర్ చేసుకుంటాడో, ఒకవేళ వాడు తెలియకుండా ఒక చిన్న తప్పు చేశాడు, ఆ పరిణామం నువ్వు అనుభవించబోతున్నావు. చూడు,
నువ్వు ఏమనుకుంటున్నావో అది చేయడానికి నేను రెడీగా లేను. ఒకవేళ నీకు డబ్బు కావాలంటే అది నేను ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. కానీ ప్లీజ్ ప్లీజ్ ఆ ఫొటోస్ అన్ని డిలీట్ చెయ్యి. స్వీటార్ట్, నీ అందాన్ని డబ్బుతో నేను ఎలా వెలగట్టును చెప్పు. డబ్బు కోసం అయితే నాకు వేరే చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి. ప్రస్తుతానికి దీనికి సమాధానం చెప్పు. నీ ప్రేమని పొందడానికి నీ దగ్గరికి ఎప్పుడు రావాలి? ఇలా చూడు, నీకు ఎన్నోసార్లు చెప్పాను నేను ఈ పని చేయలేనని. చెయ్యనంటే కుదరదు. నువ్వు చెయ్యక తప్పదు. లేకపోతే నేనేం చేస్తానో నువ్వు కలర్ చూసే ఉంటావు. వచ్చిన పిక్చర్స్ ని చూసేవు కదా మరి. ఇప్పుడు అందరూ చూస్తారు. తర్వాత నువ్వు నీ రంగు మొగుడు కలిసి ఏం చేస్తారని ఆలోచించండి. ఎలాగో ప్రస్తుతానికి నీ మొగుడు ఉన్నప్పటికీ నువ్వు రంగు మొగుడిని వెతుక్కుంటూ వెళ్ళావు. అలాగే నన్ను కూడా వెతుక్కుంటూరా. ఏం కొంప మునిగింది? చూడు, ప్లీజ్ ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ప్లీజ్. నువ్వు కూడా నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకో బేబీ. ఇలా ప్లీజ్ ప్లీజ్ అనడం వల్ల నా ఆశ తీరిపోతుందా ఏంటి? ప్లీజ్ నువ్వు ఎవరైనా సరే, ఐ బెగ్ యూ, ప్లీజ్ నా ఫోటోస్ అన్ని డిలీట్ చెయ్యి. ఏడుపు చాలా ఎక్కువ ఏడ్చావు కానీ చాలా ఆపు. 1 గంటకి మీట్ అవుదాం. 1 గంటకి సరిగ్గా నీ ఇంటిలో. ఇంకా ఈ విషయం గురించి నీ బాయ్ ఫ్రెండ్కి చెప్పకు. చెప్తే నీ కొంపే కూలిపోతుంది. హలో. హే స్వీట్ హార్ట్, నీకోసం నా దగ్గర ఒక సర్ప్రైజ్ ఉంది. నేను ఇంటికి వచ్చాక చెప్తాను, ఓకే? సుశాంత్, ఇంటికొద్దు, ఇంటికి రావద్దు. ఎందుకు? ఈ ఇంటికి ఇప్పుడు రిలేటివ్స్ వచ్చారు. నేను తర్వాత మాట్లాడతాను. బాయ్. అద్భుతం. తలుపు తెరవడానికి ఇంతసేపు నీకు? పర్లేదులే, నీకోసం నేను ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాను. చూడు, నువ్వు నాతో ఏం చెయ్యాలనుకుంటున్నావో అదంతా చాలా తప్పు. అవునా? ఇలాంటివి తప్ప? మరి నీ రంకు ముగుడుతో చేసినవి అవి కరెక్టా? చెప్పవే. చూడు, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడి నా టైం వేస్ట్ చేయకు. పద, వచ్చిన పని కానిద్దాం. పద.